ఇప్పుడు నెక్స్ట్ ఏమవుతుందో చూద్దాం. 5వ బోర ఊదిన వెంటనే 9వ అధ్యాయము 1వ వచనం నుండి చదివితే, 5వ బోర ఊదిన వెంటనే ఒక నక్షత్రము పడుతుందంట. చదువుతామా? 5వ దూత బోర ఊదినప్పుడు ఆకాశము నుండి భూమి మీద రాలిన ఒక నక్షత్రమును చూచితిని. ఒక నక్షత్రం భూమి మీదకి రాలిన ఒక నక్షత్రాన్ని చూశాను. అంటే ఆ నక్షత్రం అనేది నువ్వు చూసే స్కైలో కనబడే స్టార్ కాదు. దూతలకు కూడా ఇంకొక పేరు ఉంది, నక్షత్రం. సాతానికి తేజో నక్షత్రమా అని పేరు ఉంది, అవునా కదా? యెషయా గ్రంథంలో చూస్తాం, ఓ తేజో నక్షత్రమా. 7 నక్షత్రములు, 7 దూతలు. చూసి ప్రకటన గ్రంథంలో చూసాం. సో ద స్టార్ రిప్రజెంట్స్ ఏంజల్. అగైన్ ఇట్ ఈస్ టాకింగ్ అబౌట్ అ ర్యాంకింగ్ స్టార్, ర్యాంకింగ్ ఏంజల్. సో ర్యాంకింగ్ ఏంజల్ అన్నప్పుడు దెర్ ఆర్ గుడ్ ఏంజల్స్ అండ్ బ్యాడ్ ఏంజల్స్. ఈరోజు కూడా కొంచెం ఈ లిటరేచర్ తెలిస్తే బైబిల్ మనం చూస్తాం, లూసిఫర్ వాజ్ అ ర్యాంకింగ్ ఏంజల్. వాడు పడేంత వరకు, పడ్డ తర్వాత వాడు వాల్యూ తీసివేయబడింది, వాడు ర్యాంకింగ్ తీయబడింది. ఇంకొక ర్యాంకింగ్ ఏంజల్ బైబిల్లో చూస్తాం, ఎవరు? మైకల్, అనదర్ ర్యాంకింగ్ ఏంజల్. ఇంకా రబాయిక్ స్క్రిప్చర్స్లో చూస్తే యూసి యూరియల్, రఫాయల్, ఇంకా లిస్ట్ ఉంటాయి. 7 దూతలు చూస్తాం మొత్తం. సో ఈ 7 లిస్ట్ చూస్తాం, దర్ 7 ర్యాంకింగ్ ఏంజల్స్ అంటాం. సో ఈ 7 ర్యాంకింగ్ ఏంజల్స్ అన్నప్పుడు ఒక్క దూత పైన నుండి వచ్చిందంట, లేకపోతే పడిందంట. సో ఈ దూత వస్తంతో ఈ నక్షత్రం అనేది దూత అని తెలియజేయబడుతుంది. ఇందుకు దీన్ని నెక్స్ట్ మీకు లింక్ అవుతుంది. వస్తంతో ఈ దూత చేతుల్లో తాళం చేతులు ఉన్నాయంట. ప్రకటన గ్రంథం 1:18 యేసు ప్రభు ఏం చెప్తాడు? ఇదిగో మరణపు పాతాళపు తాళం చేతులు నా దగ్గర ఉన్నాయి. ఇక్కడ చూస్తే పాతాళపు తాళం చేతులు అని చెప్పచ్చు. అబ్బిస్ తెచ్చి ఏం చేస్తుందంట, చదవండి ఒకసారి. అగాధము యొక్క తాళపు చెవి అతనికి ఇయ్యబడెను. అగాధపు తాళం చేతులు అతనికి ఇవ్వబడింది. ఏం చేస్తున్నాడు చూడండి. అతడు అగాధము తెరువగా పెద్ద కొలిమిలో నుండి లేచు పొగ వంటి పొగ ఆ అగాధములో నుండి లేచెను. అగాధం అన్నప్పుడు, అబ్బిస్ అన్నప్పుడు అగైన్ ఇట్ మెన్షన్స్ అంతులేని లోయ. ఆ అగాధములో యు సీ, ఐ వుడ్ సే దట్ ఈస్ ద డిమానిక్ రెలమ్. అగైన్ యోయల్ గ్రంథంలో చూసినప్పుడు యూ వుడ్ సీ ద సేమ్ సిగ్నిఫికెన్స్. ఎందుకంటే ఇందాక నిర్గమకాండంలో వి బీన్ టాకింగ్ ద కంపారిజన్, ఇప్పుడు చూస్తే యోయల్ గ్రంథంలో విల్ బీ టాకింగ్ ద కంపారిజన్. ఎందుకంటే ఈ రెవల్యూషన్ 9లో చూస్తే ఇట్స్ టాకింగ్ అబౌట్ డిమానిక్ లోకస్. చదువుతారా? ఆ అగాధములోని పొగ చేత సూర్యుని వాయుమండలమున చీకటి కమ్మెను. ఆ పొగలో నుండి మిడతలు భూమి మీదకి వచ్చెను. ఆ పొగలో నుండి ఏమొచ్చాయంట అంటే, అగాధంలో నుండి పొగ వచ్చింది, భూమి చీకటి అవుతుంది. నెక్స్ట్ ఏమొచ్చి అందులో నుండి మిడతలు వచ్చాయంట. యోయల్ గ్రంథంలో మిడతల గురించి వినలేదా? ఆ మిడతలు 4 కేటగిరీస్ ఎలాగొచ్చి ఒకటి తర్వాత మొత్తం కొట్టుకుని పోయాయి. సో ఇక్కడ చూస్తే ఈ అగాధం నుండి దేవుని తీర్పు నిమిత్తమై, దేవుని జడ్జ్మెంట్ నిమిత్తమై ఈ సైన్యము విడిపించబడిందంట. ఈ సైన్యం వస్తానంలో మనుషుడు నేను అని విర్రవీగేది, నా సంపాదన అని విర్రవీగేది, నేను సాధించినది అని విర్రవీగింది. ఎందుకంటే యోయల్ గ్రంథం 1:2లో చూస్తే నీ కష్టార్జితం పోయింది, నీ పంట పోయింది, నీ ఫలము పోయింది, గర్భఫలం పోయింది, నీ కలిగినంతా పోయింది. ఇవన్నీ కారణం ఏంటి? నువ్వు పాపం చేసావు, దేవునికి విరోధంగా బ్రతికావు. అందుకనే దేవుడు తన సైన్యాన్ని పంపించానంటాడు. దేవుని ఆర్మీ అంటాడు. దేవుడు తన సైన్యాన్ని పంపించాడు అంటున్నాడు. అంటే దేవుని పోషణ కాదు. ఐ వుడ్ ఆల్వేస్ సే గాడ్ ఈజ్ ఇన్ కంట్రోల్ ఈవెన్ టు ద ఎనిమీ. ఒక మాట చెప్పాలంటే, లెట్ మీ సింప్లిఫై దిస్, ఈవెన్ డెవిల్ కెన్ వర్క్ ఫర్ గాడ్. అర్థమైందా? ఎందుకంటే సాతాను దేవునికి లోబడాల్సిందే. కానీ దేవుడు సాతాన్ని దేవునికి వాడుకుంటాడు. వాడికి మంచి రాదు, మంచి వాడుతుంది చేపిస్తాడు. కానీ ఒకడికి శిక్ష అవ్వాలనుకో, రే నేను కాపాడుతా ఉన్నా, వీడు ఎంటలేదు, సరే వచ్చుకో, దోచుకోపో, వీడికి వద్దంట, దోచుకోపో. సో దోచుకుంటానికి దోపిడిగాళ్ళు వస్తున్నారు. అదే లోకస్. వీరు వస్తాంలో ఏం జరుగుతుంది అక్కడ చదవండి దయచేసి. భూమిలో ఉండు తేళ్లకు బలమున్నట్టు వాటికి బలము ఇయ్యబడెను. మరియు నొసళ్ళయందు దేవుని ముద్ర లేని మనుషులకే తప్ప భూమిపైనున్న గడ్డికైనను
ఏ మొక్కలకైనను మరి ఏ వృక్షముకైనను హాని చేయకలగకూడదని వాటికి ఆజ్ఞేయబడెను. మరియు వారిని చంపుటకు అధికారం ఇవ్వబడలేదు, కానీ 5 నెలల వరకు బాధించుటకు వాటికి అధికారం ఇవ్వబడెను. వాటి వలన కలుగు బాధ తేలు మనుషుని కుట్టినట్టుండు బాధ వలె ఉండును. ఆ దినములలో మనుషులు మరణమును వెదుకుదురు గాని అది వారికి దొరకనే దొరకదు. చావవలనని ఆశపడుదురు గాని మరణము వారి యొద్ద నుండి పారిపోవును. ఆ మిడతల రూపములు ఎలా ఉన్నాయంట చూడండి. యుద్ధమునకు సిద్ధపరచబడిన యుద్ధానికి సిద్ధపరచబడిన గుర్రములను పోలినవి ఉన్నవి. కంటిన్యూ. బంగారం వలె మెరయు కిరీటముల వంటివి వాటి తలల మీద ఉండెను. అంటే అధికారం అని గురించబడింది వాటికి. రీడ్ ఇట్ ప్లీజ్. వాటి ముఖములు మనుష్య ముఖముల వంటివి. వాటి ముఖాలు ఎలా ఉన్నాయంట? కంటిన్యూ. స్త్రీల తల వెంట్రుకల వంటి వెంట్రుకలు వాటికి ఉండెను. ఇవన్నీ మిడతల గురించి మాట్లాడుతున్నారు. వీరేం చేస్తున్నారు? 5 నెలలు టార్చర్ పెడుతున్నారంట, చంపుతానికి లేదు. ఎవరి మీద అయితే ముద్ర లేదో అంటే ఆ ముద్ర కూడా ఎవరి గురించి మాట్లాడబడుతుంది? అక్కడికి మనం చూస్తాం 1,44,000 పీపుల్ హు ఆర్ చోజన్ ఫర్ గాడ్, నిబంధన చేయబడిన వారు. మరి సంఘం ఏదండి? అది కూడా కొంతమంది డాక్టర్లు ఏమంటారు, సంఘం లేదు అక్కడ, ఈలే వాళ్ళు, మిగతా వారందరూ లేరు. నో నో నో, దట్ ఈస్ వేర్ వి బిలీవ్. ఎత్తబడతాం, యు ఆర్ ఇన్ రెస్ట్. కానీ ఈ ప్రాసెస్లో సిద్ధపరచబడిన వారు, ఎందుకంటే దానియేలు ప్రవక్త ఆయనకి కలిగిన దర్శనం ప్రకారం దీనికి ప్యారలల్ రాస్తూ మాట్లాడతాడు. 7 ఏళ్ళ శ్రమల్లో 3.5 సంవత్సరములు డిసెప్షన్, గ్రేట్ డిసెప్షన్ మాట్లాడుతూ అందులో 3.5 years ఏంటి? యాంటీ క్రైస్ట్, క్రీస్తు విరోధి. భూమిని వెళ్తాం, భూమిని అన్ని దేశాలను కలుపుతాడంట, నేషన్స్ని కలుపుతాడంట. ఏమని? సమాధానమని. 1 నేషన్, 1 రూల్, 1 రిలీజన్, 1 పీస్ 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 అని ప్రకటించుకుంటూ వస్తారంట. కానీ 3.5 years తర్వాత యుద్ధములు, ఒకరినొకరు చంపుకుంటాం, కరువు, నాశనము. యు సీ సేమ్ థింగ్. ఈ 3.5 years తర్వాత ఎవరైతే దేవుడు ముందుగా నిర్ణయించి ఆ ప్రాసెస్ ఆఫ్ రిఫైనింగ్లోకి తీసుకెళ్తున్నాడో వారిని భద్రపరుస్తానికి ఈడ చెప్తున్నాడు, వారిని మొడతానికి లేదు. ఎవరికైతే ఆ ముద్రలు లేదో వారిని టార్చర్ పెట్టు. అగైన్ ఐగుప్తులో జరిగినది కూడా కనెక్ట్ చేయొచ్చు. గోషన్లో దేవుని ప్రజలు ఉన్నారు, వారికి ఏం మిడతలు హాని చేయలే, వారి పంట ఏమి తినలే, వారికి ఏం వేదన కలగలే, వారికి ఏం గెడ్డలు రాలే, వాళ్ళకి ఏం కురుపులు రాలే. కానీ ఐగుప్తులో మిగతా వారందరికీ కలిగింది. సో దట్ ఈస్ వాట్ ఈస్ ట్రైంగ్ టు సే. ఇవి వచ్చి 5 నెలలో ఎక్కడి నుండి వచ్చింది? ఈ అగాధం నుండి వచ్చి వేధిస్తున్నాయంట. మనుషుడు చచ్చిపోదామని చావు కోరుతున్నాడంట, కానీ చావు అవ్వదంట, చావు దొరకదంట. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూస్తే వాళ్ళకి ఒక రాజు కూడా వచ్చాడంట బయటికి. వాళ్ళ రాజు పేరు ఏంటంటే చదవండి, అబదాన్, అపోలియన్. అబదాన్ హీబ్రూ పేరు, అపోలియన్ అక్కడ రాయబడింది అపోలియన్. ఏంటంటే గ్రీక్ పేరు. అబదాన్ అంటే డిస్ట్రక్షన్, నాశనము. అపోలియన్ అనే పేరు చూస్తే డిస్ట్రాయర్, నాశనకర్త. అంటే ఆ మిడతలంతా ఏ బ్యాచ్ అంట? నాశనం చేయువారు. ఈ దెయ్యములు అంటే మిడతలు వస్తున్నాయంటే నువ్వు ఏదో మిడతలు కనబడతాయా? యోవేలు గ్రంథంలో వారి పంట అంతా పోతానికి మిడతలు వచ్చాయి. కానీ ఇక్కడ ప్రకటన గ్రంథంలో మాట్లాడేది దీస్ ఆర్ స్పిరిట్స్. బంధించబడిన స్పిరిట్లు ఒకేసారి రిలీజ్ చేయబడుతున్నాయి దేవుని ద్వారా. పో, నాశనం చేసుకో అంటే యూ కెన్ అండర్స్టాండ్. ఈ స్పిరిట్స్ రిలీజ్ అయినప్పుడు మనుషుడికి మెయిన్ టార్చర్ ఇక్కడ కాదు. ఎందుకంటే ఐగుప్తులో టార్చర్ ఇక్కడ. ఈ దెయ్యంలో ఎక్కడ టార్చర్ చేస్తే మీరే చెప్పండి. ఎగ్జాక్ట్లీ మెయిన్ శరీరంలో టార్చర్ అన్న మనసు నెమ్మది అంటే బ్రతకచ్చు. మెంటల్ టార్చర్ ఉండి ఎంత ధనవంతుడైతే ఏం ప్రయోజనం? సూసైడ్ కదా. కానీ సూసైడ్ చేసుకుంటాను రాన్న కూడా సూసైడ్ ఛాన్స్ లేదంట. అక్కడ బ్రతకగలవా? ఆ మెంటల్ టార్చర్ అనుభవిస్తారంట. అది ఇక్కడ దురాత్మలు జరిగించే కార్యం. ఈ నాశనము చేసేవారు వచ్చి కుటుంబాలను వెడగొడతారు. దేవుడు ముందే చెప్పాడు, తండ్రులు కుమారులు దే బికమ్ అగెయిన్స్ట్ ఈచ్ అదర్. everybody will become rebel. That is what oppression is real.
ఈరోజు నువ్వు అనుభవించే వేదన, శ్రమ, మెంటల్ టార్చర్ అంటారేమో, ఇక్కడికి వచ్చి దెయ్యాలకి లీగలైజేషన్ అవ్వబడుతుంది, టార్చర్ అనుభవిస్తామని. సో ఇక్కడ చూసినప్పుడు దిస్ టాకింగ్ అబౌట్ స్పిరిచువల్ ఎంటిటీ. నెక్స్ట్ మనం చూస్తున్నాం 6వ బోర ఊదిన వెంటనే, ఇది ఇంకా భయంకరమండు. ఎక్కడ ఒకసారి చదువుదామండి. 6వ దూత బోర ఊదినప్పుడు దేవుని ఎదుటన ఉన్న సువర్ణ బలిపీఠము యొక్క కొమ్ముల నుండి ఒక స్వరము, యూఫ్రటీసు అను మహానది యొద్ద నుండి బంధింపబడి ఉన్న 4 దూతలను వదిలిపెట్టమని బోర పట్టుకొని ఉన్న 6వ దూతతో చెప్పుట వింటిని. ఆహా, ఏమర్థమైంది? చాలా మందికి తెలియదేమో. ఇక్కడ ఏమని చెప్పబడిందంటే, ఒక 20 సంవత్సరాల ముందు ఇదే మాట మాట్లాడితే ఈ వాక్యాన్ని హేళన చేసేవారు. ఒక 100 సంవత్సరాల ముందు అవమానపరిచేవారు వాక్యం. ఏంటి, బ్రహ్మల కట్టుకథల్లాగా ఉన్నాయి. ఏంటి, యూఫ్రటీస్ నది అంట, యూఫ్రటీస్ నది ఇంకా ఉన్నాయి కదా, ప్రవచనాలు ఉన్నాయి కదా, గాగ్ మేగాగ్. ఎట్లా దేవునికి విరోధంగా దేశములు లేచి పోరాడటానికి ఆ యూఫ్రటీస్ నదిని దూరంగా దాటుకుని వస్తాయంటే, యూఫ్రటీస్ నది మహానది, యూఫ్రటీస్ మహానది అని ఉంటుంది, గ్రేట్ యూఫ్రటీస్ అని ఉంటుంది. ఎవడ దాటగలుగుతాడు దాన్ని? ఎందుకంటే చరిత్ర మొత్తంలో అంత పెద్ద నదిని ఎవడ దాటగలుగుతాడు? ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ట్రేడ్, వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ థింగ్. అది ఇంపాసిబుల్. కానీ ఈరోజు అందరూ నోరు మూసేస్తారు. కారణం ఏంటంటే, ఈరోజు యూఫ్రటీస్ నది, మహానది అన్న పడబడిన యూఫ్రటీస్ నది ఎండిపోయి ఉంది. ఆ యూఫ్రటీస్ నది దగ్గర ఎన్ని దూతలంట? 4 దూతలు బంధించబడి ఉన్నాయంట. ఆ 4 దూతలు బంధించబడి ఉన్నాయి. వాటిని విడిపించండి. ఎప్పుడు బంధించబడి ఉన్నాయి? ఎక్కడ బంధించబడి ఉన్నాయి? ముందు ఎక్కడ మన బైబిల్ ఎక్కడ కనబడితే బంధించబడి ఉంటాం? మరి ఎప్పుడు నుంచి ఉన్నాయి? ఇది ఎక్కడ అని కొంచెం చదువుతూ, వెన్ యూ అనలైజ్, వెన్ యూ గో టు ద రబైక్ స్క్రిప్చర్స్, వెన్ యూ గో టు ద అదర్ లిటరేచర్స్ దట్ దే హ్యావ్, దాంట్లో వి సీ 4 దూతలు అక్కడ బంధించబడి ఉన్నాయి. ఎవరు బంధించారు? దేవుడు తన తీర్పుని వాటి మీద తీసుకొచ్చి వాటిని శిక్షించి, వావి చేసిన కార్యాలను బట్టి వాటిని అక్కడ బంధించి పెట్టండి అంటాడు. ఫర్ టైమ్ ఫర్ దిస్. ఎందుకంటే అవి బయటకు వస్తాంలో చదువుతారండి, ఆ మాట చదువుతారు ఒకసారి. మనుష్యులలో 3వ భాగమును సంహరింపవలనని అదే సంవత్సరమున, అదే నెలలో, అదే దినమున, అదే గంటకు సిద్ధపరచబడి ఉండిన 4 దూతలు వదిలిపెట్టబడిరి. గుర్రప్రవుతుల సైన్యముల లెక్క 20 కోట్లు, వారి లెక్క ఇంత అని నేను వింటిని. ఈ 4 దూతలు బయటకు వస్తాంతో వాటి ఆర్మీ బయటకు వస్తుందంట. ఈ 4 దూతలు బయటకు వస్తాంతో వాటి ఆర్మీ రిలీజ్ అవుతుందంట. ఇది మానవ ఆర్మీ కాదు, నువ్వు న్యూక్లియర్ బాంబులు కొట్టి చంపటానికి. ఈ ఆత్మలు, ఈ దురాత్మలి, ఇవి ఆర్మీ ఎంత అంట? తెలుగులో ఎంత ఉంది? 20 crores 200 million. 20 కోట్ల ఆర్మీ వస్తుందంట. ఎవరు పోరాడతారు? ఏ దేశం పోరాడగలుగుతుంది? 20 కోట్ల ఆర్మీ, నాట్ జస్ట్ ఏంజల్స్, దీస్ ఆర్ డీమన్స్. అండ్ వీటి నాయకులు ఎవరు? ఈ 4 పడిన దూతలు. ఏదైతే నరజాతిని నాశనం చేయాలని పొంచి ఉన్నాయో దేవుడు అంటున్నాడు, ఇదిగో ఆ రోజు నరజాతిని నాశనం చేద్దాం అనుకున్నాం, ఆ రోజు కట్టి పెట్టా, ఈ రోజు కొరకే చేసుకుంటావా? పో, 3వ భాగం చంపే పో. నీ ఆశను తీర్చుకో, నా ఉగ్రత వాళ్ళకి చూపిస్తా, కానీ పో. వాటితో 20 crores 20 కోట్లు 200 million మైటీ ఆర్మీ. దట్ ఈస్ వాట్ ఇట్స్ మెన్షన్ అక్కడ. ఆ గ్రీక్ వర్డ్ చూస్తే గొప్ప సైన్యం అంటది. ఆ గొప్ప సైన్యం వస్తాం, మొత్తం నాశనం చేస్తాం. సో హియర్ ఇస్ ద స్క్రిప్చర్స్ వెరీ క్లియర్లీ సేయింగ్, ఈ దూతలు విడిపించబడిన తర్వాత 1/3 of the mankind die. Their power is fire, smoke, brimstone. Brimstone అన్నప్పుడు ఏం brimstone? బైబిల్ ఎక్కడన్నా brimstone వచ్చిందా? సొదొమ గొమొర్రా ఐడియా ఉందా? మొన్నటి వరకు సొదొమ గొమొర్రా అంటే ఇదేంటి మిత్తలాగా ఉంది, ఏం కథలరా భలే ఉన్నాయి అన్నారు. Until one man found the place, the site, and today you can go and see as a tourist. But then restrictions చాలా ఉంటాయి. ఆడికి వెళ్ళినప్పుడు జాగ్రత్తను ముందే డిక్లరేషన్ చెప్పేస్తారు. కారణం ఏంటంటే
ఈరోజు కూడా ఆ ప్రాంతం కొండ మీద ఉంటుంది, ఆ పట్టణంలాగా ఆ ప్రాంతమంతా అగ్నితో మండు ఆ బ్రిమ్స్టోన్స్, సల్ఫర్ బాల్స్, ప్యూరెస్ట్ సల్ఫర్ ఆన్ ద ప్లానెట్, ప్యూరెస్ట్ సల్ఫర్ ఆన్ ద ప్లానెట్. ఈరోజు కూడా అక్కడ నుండి ఆ బాల్ నువ్వు తీసుకున్న ఫ్లైట్లో ఎక్కితే డేంజర్. ఎందుకంటే ఏమన్నా ట్రిగర్ అయిందా మొత్తం అంటిపోతుంది. ఇప్పుడు కూడా నువ్వు వెళ్ళి అక్కడ ఉన్న ఆ కొండల మీద ఉన్న ఆ సల్ఫర్ని తీసి కొట్టి దాన్ని తీసి మంట అట్లా అంటించి వదిలేము అనుకో, కాలుతూనే ఉంటుంది, ప్యూర్ ఫామ్లో కాలుతూనే ఉంటుంది. అండ్ హియర్ ఇస్ ఇట్, బ్రిమ్స్టోన్స్ ఇవి తీసుకొస్తున్నాయంట. ఎవరు? ఈ దెయ్యములు వెళ్తున్నాయి, కానీ ఈ దెయ్యములు నాశనం తీసుకొస్తున్నాయి. 1/3 ఆఫ్ మ్యాన్ కైండ్ విల్ డై. ఇమాజిన్ 8 బిలియన్ పీపుల్, 1/3. హౌ మెనీ? భయంకరం. ఆల్మోస్ట్ 2.5 బిలియన్, 2.5 బిలియన్ పీపుల్ డెత్. అదే సంవత్సరం, అదే కాలం, అదే గడియ. ఎట్లా ఉంటుంది? అయినా కూడా మనుషుడు పశ్చాత్తాప పడతాడంటారా? ఈరోజు ఇవన్నీ ఇంటూ మామూలుగా కొంతమందికి ఇంట ఎర్రితనంగా ఉంటుంది. ఇదిగో దేవుడు అంటాడు, ఆల్రెడీ శాంపుల్ చూపించాను, షాడో చూడు. అక్కడ పెద్ద పిక్చర్, ఇక్కడ ట్రయల్ టెస్ట్. ఇంకో మన వెపన్స్ కూడా రెడీ అయిన తర్వాత టెస్టింగ్లు కొడతారు కదా, దేవుడు కూడా టెస్టింగ్ ముగించేశాడు, అన్నీ రెడీ, బటన్ నొక్కితే అయిపోయింది. సో ఇక్కడ చూసినప్పుడు ఈ సొదొమ గొమొర్రా ఎలాగైతే అగ్నితో మొత్తం మెల్ట్ అయిపోయి, ఆ కొండలు చూస్తే కర్వ్స్, అది అంటారు ఆ అగ్నితో మెల్ట్ అవుతనే కానీ ఆ రీతిగా వేవీగా ఫామ్ అవుతానికి లేదు. ఇట్ ఈస్ బికమ్ మెల్టెడ్ లైక్ దాట్. ఇక్కడ చూసినప్పుడు ఆ రీతిగా ఈ ప్రాంతమంతా నాశనం అవుతామంట. కానీ 20-21 వచనంలో చదివితే, బట్ స్టిల్ పీపుల్ డిడ్ నాట్ రిపెంట్. రిపెంట్ ఇస్ ద వర్డ్, గ్రీక్ వర్డ్ మెటనాయా. ఆ వర్డ్ అక్కడ రాయబడి ఉంది. మెటనాయా కలగలేదంట, అంటే మనస్సు మారలేదంట, మనస్సు స్వభావం బుద్ధి రాలేదంట. వారు ఇంకనూ విగ్రహారాధన, మర్డర్, ఒకరినొకరు చంపుకుంటూ, చీకటి వెళ్తుందంటే ఏం కనబడుతుంది ఇంకా. అదే సమయంలో సాసరీ, అండ్ నెక్స్ట్ ఏంటి? సెక్షువల్ ఇమ్మారాలిటీ, థీఫ్, థెఫ్ట్, దోపుళ్ళు. మనం థీఫ్ అన్న వెంటనే పిక్ పాకెటే గుర్తొస్తుంది కొంతమందికి. కానీ పెద్ద థీఫ్లు ఉంటారు తెలుసా, వాడిని చచ్చేలా చేసి, వాడిని ఇరుక్కునేలా చేసి, వాడిని మొత్తం కాజేయాలి. అంటే మనుషుడు నాశనం చేసుకుని, మనుషుడు దోచుకుని, మనుషుడు హత్య చేసి, మనుషుడు నేనే బ్రతుకుతాను రా, నేనే రా, నా స్వార్థం. ఇక్కడ అదే చూస్తున్నాం. కానీ అంత దాంట్లో కూడా పశ్చాత్తాపం లేదంట. పశ్చాత్తాపం లేదు. మనుషుడు హృదయం కఠినమైపోతాం. సృష్టి పాడైంది. సముద్రము, నేల, అంటే భూమి, సముద్రము, నదులు, ద కాస్మిక్, ఎవ్రీథింగ్ ఈజ్ 1/3 నాశనమైంది. చివరిగా మనుషులందరూ చచ్చారు. ఎందుకంటే ఈ రోజుకి వీఆర్ సెయింగ్ 8 బిలియన్ పీపుల్. జస్ట్ ఒక 5-10 years బ్యాక్ ఇట్ వాజ్ 7.5 బిలియన్, 7.4 బిలియన్ పీపుల్. అండ్ ఇంకొక 10 years బ్యాక్ చూస్తే ఇట్ వాజ్ హార్డ్లీ. అండ్ ఇప్పుడు చూస్తూ అంటే ఈ ప్రభు రాకడ సమయానికి, ఈ సీలోపే అనే సమయానికి, ఈ బోరధ్వని శబ్దం ఊదే సమయానికి ఎన్ని బిలియన్ ఉంటారో తెలియదు. కానీ అప్రాక్సిమేట్గా ఈ రోజుకి చూస్తేనే అనుకు చూడు, వార్తలు నీకు ఒకేసారి వస్తున్నాయి. 2.5 బిలియన్ పీపుల్ చనిపోయారు ప్రపంచంలో ఒకేసారి. ఎట్లా ఉంటుంది? పాండమిక్ వచ్చింది, కొంతమంది చనిపోయారు అంటేనే పాండమిక్లో 2.5 బిలియన్ పీపుల్ చాలే. 1/3 ఆఫ్ ద ఎర్త్లో మనుషులు చావలే. దానికే మనుషుడు ఎలా భయపడ్డాడు, ఎంత భయంతో బ్రతికాడు. కానీ ఇక్కడ చూసేటప్పటికంటే భయంకరమైన నాశనం అంట. అయినా కూడా మారు మనసు లేదు, పశ్చాత్తాపం లేదు. బైబిల్లో చూస్తున్నాము, వారి పాపము వారికి గుడ్డితనాన్ని కలిగిస్తుందని. బైబిల్ ఇస్ క్లియర్. Romans 1st chapter 21st verse to 25 verse you see, sin blinds the mind. వారి మనసులకి గుడ్డితనం అంట. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలంటే, చివరిగా పరిశుద్ధుడైన దేవుడు, నీతిమంతుడు సమయాన్ని ఇస్తున్నాడు, అవకాశాన్ని ఇస్తున్నాడు, తరుణాలు ఇస్తున్నాడు. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నానండి, క్రీస్తు రాజ్యంలో మీరు ఉంటారా?
ఎందుకంటే మనం ఏం వింటున్నామో మన డైరెక్షన్ అంటే వెళ్తుంది. పొద్దుట్లేసి స్టోరీస్, షార్ట్స్, వీడియోస్, లోకము, వ్యాపారము, ఎప్పుడు చూసినా ఈ లోకపు సోదే అయిపోయింది. దేవుని వాక్యం అంటే అయ్యో దేవుని రాజ్యం గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. దేవుని వాక్యం చదివితే దేవుని హృదయం ఏంటో కొంచెం అర్థమవుతుంది, దేవుని స్వభావం ఏంటో కొంచెం అర్థమవుతుంది. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నా, నీకు ఇవ్వబడిన కాలము, సమయము, తరుణాన్ని సద్వినియోగపరచుకో, లేకపోతే అయ్యో స్థితిగతులు. దయచేసి తలలో ఉంచుదామా, ప్రార్థన చేద్దామా. దేవుడితో మాట్లాడండి, అడగండి, పరిశుద్ధాత్మ నాతో ఏం మాట్లాడుతున్నావయ్యా అడగండి. దేవా నాకు ఏం తెలియజేస్తున్నావు, నేను ఏం చేయాలి ఈరోజు? నువ్వేం చేయాలి? నువ్వు గ్రహించాలి, నువ్వు పరీక్షించాలి. వాట్ ఈస్ దట్ యు నీడ్ టు డూ? నువ్వు చేయవలసింది ఏంటి? ఈరోజు నువ్వు ఈ దేవుని వాక్యం సరిగిన వ్యక్తివి అయితే నువ్వు ఇప్పటికే గ్రహించే వ్యక్తివి. నేనేం చేయాలి? అయ్యో నా పాపాలు ఒప్పుకోవాలి, అయ్యో ఈ చెడు మార్గాన్ని విడిచిపెట్టాలి. ఇదిగో దేవుడు ఒకటే చెప్తున్నాడు, పాపం అధికమవుతుంది. ఇదిగో దేవుడు అంటున్నాడు, పశ్చాత్తాప పడితే సరే, మారు మనసు పొందితేనే సరే. ఎన్నిసార్లు వాక్యాలు చెప్పుకుంటూ వస్తున్నాడు, నువ్వు సరిదిద్దుకుంటేనే సరే. ఈరోజు నిన్ను నువ్వు పరీక్షించుకోవాలి. ఐ మై స్పిరిచువల్ అవేక్? నా ఆత్మ జీవం కలిగి ఉందా, లేకపోతే చచ్చిన స్థితిలో ఉన్నానా? నాలో ఒప్పుకోలు కలుగుతుందా, ఇంకా చచ్చిన స్థితిలో ఉన్నానా? ఎంత వాక్యం విన్నా, ఎంత గద్దింపులు తీసుకున్నా, ఇంకొన చచ్చిన స్థితిలో ఉన్నానా? ఇదిగో దేవుని హెచ్చరికల్ని వింటున్నానా, తృణీకరిస్తున్నానా? పరీక్షించుకోండి. ఇది నాలో ఏమైనా దాచబడిన పాపం ఉందా? దేవునికి ఇష్టం లేనిది ఏమన్నా నాలో ఉందా? నన్ను దేవుని దూరం చేసేది ఏమైనా ఉందా? ఆయన వస్తే మేఘారుడిగా విడిచిపెట్టబడతానా, ఎత్తబడతానా? ఏంటి నీ నిశ్చయత? నీకు రక్షణ అనుగ్రహించబడింది నీ క్రియలు బట్టి కాదు, క్రీస్తు యేసు చేసిన కార్యాన్ని బట్టి, ఆయన రక్తం దూరంగా ఆయన చెల్లించిన వెలను బట్టి. కానీ రక్షణ అనుగ్రహించబడిన తర్వాత నీకు అనుగ్రహించబడిన రక్షణ జాగ్రత్తగా కొనసాగించాలి. ఆ రక్షణ వస్త్రం మురికవకుండా చూసుకోవాలి. నీకు ఇవ్వబడిన రక్షణ భద్రంగా కాపాడుకోవాలి. ఇదిగో ఈరోజు పరలోకం మౌనంగా ఉందని అనొచ్చేమో కానీ ఆయన త్వరలో ఆయన తీర్పు మాట్లాడుతుందండి. ఈరోజు ఇంకా బోరదోని శబ్దం రాలేదులే, వందులే అనవచ్చు. ఎంతోమంది అంటారు, ఓ సంవత్సరాల నుండి చెప్తున్నాడయ్యా, నువ్వేంటి ఇప్పుడు బెదిరిస్తున్నావు? నో, సంవత్సరాల నుండి, కొన్ని వేల సంవత్సరాల నుండి ప్రభువు రాకడ సమీపంగా ఉందని చెప్పచ్చు. కానీ ఈ తరము చెప్పచ్చు, మునపెన్నటికన్నా ఈరోజు ఇంకా దగ్గరగా ఉందని. సంవత్సరాల నుండి ప్రభువు రాకడ వస్తుందని చెప్పచ్చేమో, కానీ ఆ రాకడ ముందే నువ్వు మరణిస్తే ఎక్కడికి వెళ్తావు? ప్రభు దగ్గరికి వెళ్తావా? వేధించబడే స్థలానికి వెళ్తావా? పరీక్షించుకోదామండి, మనల్ని మనం పరీక్షించుకోదాం. గాడ్ వాంట్స్ us to repent. Is a true Christian's life is everyday repentance. ఒకరోజు పశ్చాత్తాపం కాదు, ప్రతిరోజు దేవా నాలో ఇంకా ఈ బలహీనత ఉంది, తీయ్యా. ఇదిగో నా తలంపులో ఇది తీ ప్రభా. ఇదిగో ప్రభా ఇది విడిచిపెడతానయ్యా. ఇదిగో ప్రభా ఇది మాట్లాడనయ్యా. ఇదిగో ప్రభా ఇది చూడనయ్యా. ఇదిగో ప్రభా ఇది చేయనయ్యా. కానీ నా శక్తి చాలదు, నాకు నీ ఆత్మశక్తి కావాలయ్యా. నాకు సహాయం చేయయ్యా. నన్ను మలచు. అడగండి దేవా, నన్ను మలచయ్యా. దేవుని చేతులు సంరక్షించుకో. ఇదిగో దేవా నా జీవితాన్ని చేతులుగా చెప్తున్నానయ్యా. ఇదిగో ప్రభా నా మనసు నీ చేతులుగా చెప్తున్నాను ప్రభా. ఇదిగో ప్రభా ఈ శరీరం, ఈ దేహాన్ని నీ చేతులుగా చెప్తున్నాను. నీ అగ్నితో, నీ ఆత్మ అగ్నితో నన్ను కాల్చు, నన్ను పరిశుద్ధపరచు, నన్ను బాగు చేయి. నాలో చెత్త తీసిపడే, పాడైంది తీసిపడే. ఇదిగో యేసుప్రభు చెప్పాడు, గొడ్డలు సిద్ధంగా ఉంది నరికేస్తానికి, ఫలించని ప్రతి కొమ్మని నరికేస్తానన్నాడు దేవుడు. ఇదిగో కృపాకాలంలో ఉన్నాం, అంత మాత్రం గొడ్డలు లేదని కాదు, సిద్ధంగా ఉంది. ఈరోజు దేవుడు హెచ్చరిస్తున్నాడు. అడుగు, నాతో మాట్లాడు ప్రభా, నాకు సాయం చేయ్యా, నన్ను బలపరచయ్యా. దేవుని అడగండి, ప్రార్థన చేయండి. దయచేసి ఒక్క మాట ప్రార్థన చేయండి. ఇది ప్రభా నీ అగ్నితో మమ్మల్ని కాల్చాలయ్యా. ఆశ కలిగి ఉన్నామయ్యా నీ కొరకు బ్రతకాలని.
ఆశ కలిగి ఉన్నామయ్యా, నిరంతరం జీవించాలని ఆశ కలిగి ఉన్నాం ప్రభా. నీ రాజ్యంలో నూతన భూమి ఆకాశంలో ఉండాలని. ఇదిగో అందుకని ఈ లోకాన్ని తునీకరించుకుంటున్నాం, ఈ లోకపు కార్యాలను తునీకరించుకుంటున్నాం. లోకంతో స్నేహం, దేవునితో వైరం అని మీరు ఎరుగరా అని నీ వాక్యం తెలియజేస్తుంది. ఎరుగున్నాం ప్రభా. ఎక్కడ లోకం మమ్మల్ని ఏలనవద్దు, మా మనసుల్ని ప్రభావితం చేయనవద్దు. నీ వాక్యం ద్వారా మమ్మల్ని మేము బలపరుచుకున్న కృపణ దయచేయ్యా. ఇక్కడ ఉన్నవారిని చూడు, పరిశుద్ధాత్మ చూడయ్యా. ఆశ ఉంది కానీ శక్తి లేదు, బ్రతకాలనుకుంటున్నారు కానీ నిలబడలేకపోతున్నారు. ఈ లోక ప్రభావం నుండి విడిపించగలిగింది నువ్వు మాత్రమేనయ్యా. నీ వాక్యం తెలియజేస్తుంది, నీ ఆత్మ ద్వారా నడిపించబడతా మాత్రమే శరీర క్రియలను జయిస్తామని, నెరవేర్చమని. ఇదిగో ప్రభా, శరీర క్రియలు జయించువారుగా వాటిని నెరవేర్చక ఆత్మానుసారంగా జీవించాలని ఆశపడుతున్నాం. నీ ఆత్మ ద్వారంగా మా జీవితంలో కార్యము జరిగించమని విడుకుంటున్నాము ప్రభా. మా స్వభావం, మా మనస్సు, మా ఆలోచనలు మార్చు. ఇదిగో ఈరోజు కూడా ఒకటే అర్థం చేసుకుంటున్నావు, నువ్వు ఎంత కాలంగా ఓర్చుకున్నావయ్యా, ఎన్ని తరుణాలు ఇస్తున్నావయ్యా ప్రభా. ఈరోజు మమ్మల్ని నీ కౌగుళ్ళగా అంగీకరిస్తున్నాను అంటున్నావు. నీ ఆత్మ కార్యం కొనసాగాల ప్రభా. ఏదో కొద్దిసేపు, ఒక రోజు, ఒక వారం భక్తి కాదయ్యా. నీ ఆత్మ ద్వారా మా జీవితం అంతము వరకు నడిపించబడాలయ్యా. నీకు సాక్షులుగా జీవించాలయ్యా. ఎవరెవరైతే నీ సన్నిధిలో సమర్పించుకుని ప్రార్థించారో ప్రతి ఒక్కరి జీవితంలో నీవే కార్యం జరిగించి సహాయాన్ని ఇచ్చి బలపరిచి నడిపించమండి. నీ రాకడలో మేము ఉండాలయ్యా. మేము దానికి ముందుగానే నిద్రించిన వారు మేము లెగాలి ప్రభా. ఎవరు విడబడకూడదయ్యా. మా బ్రతుకులు నీకు అంగీకారంగా, నీ మహిమాంతమై నిలబెట్టమని వేడుకుంటూ, మేము జీవించిన కాలము నీ కొరకు, నీ సాక్షులుగా, నీ సొత్తుగా బ్రతుకుతామనేది ప్రకటిస్తూ, నీ వాక్యం తెలియజేసిన రీతిగా ఈ నీతిమంతుడు 7 మార్లు పడిన మండలాలు లిగుస్తాడు. తన హృదయములో నీ ఎడల భయభక్తులు కలిగి, నీ రక్తము ద్వారంగా కలిగే శుద్ధీకరణ అంగీకరించేంత వరకు అపవాది మమ్మల్ని ఏల్తానే లేదు కదా ప్రభా. శక్తి దయచి, ధైర్యము దయచి, తోడు దయచి, నీవే నీ ఆత్మ ద్వారా నీ కార్యాన్ని కొనసాగింపజేయమని ప్రభు యేసు నామమున అడిగి విడుచున్నాం తండ్రి. ఆమేన్.